నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పోలీస్ కార్యాలయంలో చూస్తుంటే పెద్ద ఎత్తున కూడా హోలీ వేడుకలు హోరెత్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు అంతా కూడా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కూడా ఈ వేడుకలు కూడా చూస్తున్నాం. దేవరకొండ అడిషనల్ ఎస్పీ మేడం ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు హోలీ? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. సో ఇది నా ఫస్ట్ హోలీ, నిజంగా కూడా నాది ఫస్ట్ హోలీ, ఇది ఫస్ట్ టైం. సో ఇక్కడ ఎస్పీ సార్ వాళ్ళ రెసిడెన్స్లో మ్యామ్తో పాటు సార్తో పాటు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఐ విష్ ద సేమ్. అందరు జాగ్రత్తగా ఏమి బైక్స్ డ్రైవ్ చేయకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటివి ఏమి లేకుండా హ్యాపీగా ఇది ఎండ్ చేసుకోవాలి పీస్ఫుల్లీ అనేది. ఎలా ఉంది మేడం జిల్లాలో? ఇప్పుడే మీరు చూసినట్లయితే ఇప్పటికే మిషన్ పరివర్తన కింద గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు హోలీ అంతా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే జిల్లాలో కనపడుతుంది. ఎలా సార్ ఇది కాన్సెప్ట్ అదే ఉండే ఫస్ట్ డే నుంచే. సో కమ్యూనిటీ పోలీసింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ అని నేను ఇక్కడ రిపోర్ట్ చేసినప్పుడు కూడా సార్ నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. సో అదే విధంగా సార్ ఇనిషియేటివ్స్ ప్రకారం ఇప్పుడు మిషన్ పరివర్తన్ కానివ్వండి, అండ్ నిన్న స్పోర్ట్స్ మీట్ కూడా మేము ఇనాగ్రేట్ చేసాము. అట్ ద సేమ్ టైం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఇప్పుడు మాకు లైనప్ లో ఉన్నాయి. సో కమ్యూనిటీ ఆల్సో షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ పోలీసింగ్, సో దట్ ఏంటంటే ఇంకా మనము నల్గొండ జిల్లాని ఎటువంటి అఫెన్సెస్ లేకుండా ఒక పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ గా మనము డిక్లేర్ చేయొచ్చు అనేది మా గోల్. ఎప్పుడు డ్యూటీ బిజీలో ఉంటారు, ప్రతినిత్యం కూడా చూస్తుంటాం. ఈ రోజు హోలీ వేడుకలు అంతా కూడా ఒక సంబరాన్ని అయితే కనిపిస్తున్నటువంటి హోలీ ఇస్ లైక్ అ కలర్ఫుల్ ఈవెంట్ కదా. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎటువంటి ర్యాంక్స్, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అందరినీ కలిసి తీసుకొస్తుంది అని అనేది దాని సిగ్నిఫికెన్స్. సో కలర్స్తో ఏంటంటే అందరూ వీఆర్ ఈక్వల్, మనం అందరం సమానం అని అన్నట్టు ఎటువంటి ర్యాంక్స్ లేకుండా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ సార్ ఆల్మోస్ట్ డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న సిబ్బంది వాళ్ళందరితో కలిసి మనం అందరం సమానమే, మనం అందరం కలిసి వర్క్ చేయాలి అనేది ఈ పర్టికులర్ ఈవెంట్ హోలీ అనే ఫెస్టివల్ మన పోలీసింగ్కి ఇంకా చాలా సిగ్నిఫికెంట్. ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. గతంలో ఎలా ఉండేది? ఇంతకుముందు ఫ్యామిలీలో నేను ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాను. హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. సో చాలా బాగుంది అందరు వచ్చి ఇలా సెలబ్రేట్ చేయడం. అందరు బాగా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో హ్యాపీ అబౌట్ దట్. అంటే ప్రతి హోలీ ఈ విధంగానే సెలబ్రేట్ చేస్తారు. ఇంతకు ముందు కూడా మహబూబాబాద్ లో కూడా ఇలానే సెలబ్రేట్ చేసేవారండి, కానీ ఇక్కడ ఇంకా అందరూ బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సార్ కూడా చాలా వాళ్ళ జోష్ లో కొంచెం కూడా హోలీ మొత్తం కూడా స్టెప్స్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా హోలీ ఇలానే చేస్తారు. అంటే పాత జిల్లాలో అయితే ఇలానే చేస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా ఇలానే చేస్తున్నామండి. రైట్, చూడొచ్చు అంతా కూడా ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే కనపడుతుంది. మొత్తం కూడా ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అంతా కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి వచ్చి ఎప్పుడు డ్యూటీలో బిజీగా గడిపేటువంటి పోలీస్ ప్రతిసారి కూడా హోలీ అంటే కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.